కర్నూలు టౌన్ మోడల్ స్కూల్లో ఈరోజు టీచర్స్ అండ్ పేరెంట్స్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఇటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. అయితే అసలు ఈ యొక్క స్కూళ్ళల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఏమంటున్నారు అన్నది ప్రత్యేకంగా విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో హై స్కూల్ 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండమ్మా, ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది? 8వ తరగతికి వచ్చారు కదా, ఇక్కడ డ్రెస్సులు కానీ ఇవన్నీ కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. అంటే ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి సార్. నా పేరు మోయిన్. బాగున్నాయి సార్. బుక్స్, బ్యాగ్స్, షూస్ మొత్తం బాగున్నాయి సార్. అంటే యూనిఫామ్ ఏమి ఇచ్చారు, బ్యాగులు అవన్నీ ఇచ్చారా? షూస్ ఎట్లున్నాయి? షూస్ కానీ బాగున్నాయి సార్. గుడ్ క్వాలిటీ ఉంది సార్. సూపర్ ఉన్నాయి సార్ అన్ని. టీచర్స్ పాఠాలు ఎట్లా చెప్తున్నారు? హాస్టల్లో భోజనం చేస్తున్నారా? ఇది మధ్యాహ్న భోజనం ఎట్లా ఉంది? బాగుంది సార్. బాగానే వండుతున్నారు సార్. నా పేరు తెలుగు క్రిష్ సార్. 8th క్లాస్ సార్. బాగా వండుతున్నారు సార్. డైలీ ఒక్కొక్క రకం సార్. ఎగ్స్ చిక్కీ, ఇది రైసు, కలర్ రైసు, పప్పు, సాంబార్, జావా, చిక్కీ, గుడ్డు అన్ని ఉంటున్నాయి సార్. అంటే ఈసారి స్కూల్ వచ్చాడు కదా మినిస్టర్గా, ఏమేమి చేశాడు చెప్పాడు మీకు? టీచర్లు అన్నీ చెప్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? బాగుంది సార్. అన్నీ చెప్తున్నారు. లెసన్లు కూడా బాగా అర్థమవుతాడే చెప్తున్నారు. సరే, నీకు 7th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు 8th క్లాస్కి వచ్చావు కదా, ఎట్లా ఉంది ఈ పరిస్థితి? బాగుంది. మీ స్కూల్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఎలా అడుగుతున్నారా, బాగున్నాయి లేదని మిమ్మల్ని ఆరాధిస్తున్నారా? ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు సార్. అన్ని చెక్ చేస్తున్నారు. అన్ని అడుగుతున్నారు. ఇప్పుడు స్కూల్కి వస్తున్నావు కదా, పొద్దున్నే స్కూల్కి వచ్చినప్పటి నుంచి నీ యాక్టివిటీ ఏముంటుంది? నాకు ఈ స్కూల్లో ఎక్కినప్పటి నుంచి అయితే నాకు ఫస్ట్లో నాకు ఏం రావడం లేదు. హిందీ, తెలుగు ఏం రావడం లేదు. ఇప్పుడు వచ్చి బాగా వస్తున్నాయి. ఈ స్కూల్లో వచ్చినప్పటి నుంచి సార్ వాళ్ళు అయినా కానీ టీచర్ వాళ్ళు అయినా కానీ మాకు బాగా చదువు పెడతారు. చదవకపోతే చదవనరా, మీ ఫ్యూచర్ కోసమే మేము చెప్పేది అని చెప్పి మాకు నేర్పిస్తారు. అంటే పొద్దున ఎన్ని గంటలకు స్కూల్కి వస్తారు? ఆ తర్వాత వచ్చాక ఏమేమి యాక్టివిటీ ఉంటుంది? ప్రేయర్స్ దగ్గర నుంచి ఇంటికి పోయేంత వరకు ఏం జరుగుతుంది స్కూల్లో? పొద్దున 8:30కి వస్తాం మేము. వచ్చి బాగా చదువుకుంటాం. ప్రేయర్లో బాగా ప్రేయర్ చేపిస్తారు. మళ్ళీ క్లాస్లో అయితే బాగా చెప్తారు. మా క్లాస్లో ఒక్క నిమిషం కానీ లేట్ అవ్వరు. మా టీచర్ అయినా కానీ సార్ అయినా కానీ ఒక్క నిమిషం కానీ లేట్ అవ్వరు. వచ్చి బాగా చెప్తారు మాకు లెసన్స్. అయితే ఇప్పుడు బాగా లెసన్స్ చెప్తారు. మీకు హోంవర్క్ చేయడం కానీ ఇవ్వడం కానీ ఇంటికి వెళ్ళాక మీరు ఎంతసేపు చదువుతారు? మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి ఒక 1/2 అవర్ చదువుతాం. మళ్ళీ మేము అరబీకి వెళ్తాం. 1/2 అవర్ గేమ్స్ ఆడతాం. మళ్ళీ వచ్చి చదువుకుంటాం. మేము ఈడ వచ్చి బాగా చెప్తారు. ఈ నుంచి మేము 4కి స్కూల్ అయిపోతుంది. ఇప్పుడు మాకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది స్కౌట్ అండ్ గైడ్స్కి. స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ చేసి 5 గంటలకి వెళ్తాము. మళ్ళీ 5 నుంచి మేము అరబీకి వెళ్తాం. 6కి వస్తాము, నమాజ్ చదువుకొని మళ్ళీ స్టడీ కోసం కూర్చుంటాం. 7కి వచ్చి ఆడుకొని నమాజ్కి చదివి వెళ్ళి అన్నం తిని పనుకుంటాం. మళ్ళీ పొద్దున లేచి రెడీ అయ్యి స్కూల్కి వస్తాం. మేము బాబు నువ్వు చెప్పమ్మా, అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి స్కూల్లో ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఎన్నేళ్ల నుంచి స్కూల్లో ఉన్నావు? ఏం జరుగుతుంది స్కూల్లో? 6th నుంచి 10th వరకు ఉన్నాం. ఇప్పుడు 10th చదువు అయితే కొంచెం బాగానే ఉంది. అప్పుడప్పుడు కొంచెం ఇదైతుంటుంది. ఇక్కడ రాళ్ళు ఆట ఆడేటప్పుడు రాళ్ళు కొట్టుకుంటాయి, కింద పడితే దూకపోతాయి అన్నీ. అయితే బాగానే ఉంది, చదువు అంతా బాగానే ఉంది. అది ఒకటే ప్రాబ్లం, గ్రౌండ్ ఒకటి అయిపోతే ఇంకా అంతా బాగుంటుంది. అంటే ప్లే గ్రౌండ్ సమస్య కాకుండా చదువు విషయంలో, అంటే మీకు కావాల్సింది చదువు. మార్కులు ఎలా వస్తున్నాయి? టీచర్స్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? హెడ్ మాస్టర్తో ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు? ఈ సంవత్సరం వచ్చినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినాక లోకేష్ గారు మినిస్టర్ అయ్యారు. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు మీకు ఏమన్నా బాగా అనిపించాయా? అన్నీ బాగానే ఉన్నాయి. ప్రెసెస్ సార్ అందరూ బాగా చదివిస్తున్నారు. స్టడీ వర్క్స్ బాగా పెడుతున్నారు. స్టార్టింగ్ చేసేసినారు. అంతా బాగున్నాయి. చదువు గిది అంతా బాగున్నాయి. పాస్ అవుతాం. ఆల్మోస్ట్ 10th పబ్లిక్ పాస్ అవుతాం. అంటే నీ గోల్ ఏంటి? అంటే ఓన్లీ పాస్ అయితే చాలా, ర్యాంకు రావాలా, ఎలా ఇవన్నీ ఉంటాయి కదా ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే? ర్యాంకు రావాలా, పోలీస్ తీసుకోవాలా అని చూస్తున్నా. పోలీస్ జాబ్కి చేసిన అది ఒకటే అయితే చాలు. పోలీస్ జాబ్కి ఇది అయితే అవుతుంది.
ఇదే ఇక్కడ టౌన్ మోడల్ స్కూల్లో చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎన్నో రకాల ఆశలతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా పూర్తి స్థాయిలో క్రమశిక్షణతోటి ఉదయం నుంచి సాయంకాలం వరకు విద్యార్థులను పర్యవేక్షిస్తూనే వారు ఏ విధంగా చదవాలి, వారి యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకు నిర్దేశిస్తూనే వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్లేందుకు మంచి ర్యాంకులు సాధించేందుకు కూడా గట్టిగా కృషి చేస్తున్నట్లుగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థులతో టీచర్స్ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడం, వారితో ఇంటరాక్ట్ అవ్వడం అన్నది సత్ఫలితాలను ఇస్తుందన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్తో పాటు విద్యార్థులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.